ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనము నుండి 37వ వరకు. నేను మీతో చెప్పున్నదేమనగా, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండను. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు నొందుదువు. ఆమెన్. ప్రభువునందు ప్రియా దేవుని జనాంగమా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి దివ్యనామమున మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుడు మనకిచ్చిన ఈ వాక్య ధ్యానాంశమును మనము ధ్యానము చేద్దాము. మనుషులు ఈ లోకములో జీవిస్తూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి మాటలు పలుకుతారు. ఆ మాటలలో కొన్ని మంచివి ఉంటాయి, కొన్ని చెడ్డవి ఉంటాయి. మనుషులు పలికేటువంటి ప్రతి మాట, అది మంచిదైనను అది చెడ్డదైనను, దేవుడు వింటాడు అని మానవుడు ఎప్పుడైతే గ్రహిస్తాడో తన నోటి నుండి వ్యర్థమైన మాటలను, చెడ్డ మాటలను, ద్వేషముతో కూడిన మాటలను పలుకడు. కానీ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు కదా, మనుషులు ప్రతి మాట చెడ్డ మాటలే పలుకుతున్నారు, వ్యర్థమైన మాటల చేత తమ హృదయాన్ని నింపుకుంటూ ఉన్నారు. కాబట్టి దేవుడు అంటున్నాడు కదా, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి నేను విమర్శ చేస్తాను మిమ్మల్ని, జాగ్రత్త అంటున్నాడు. కాబట్టి నీ నోరు ఏ విధమైన మాటలను కలిగి ఉంది? నీ హృదయంలో ఏ విధమైన మాటలను ఉంచుకొని ఉన్నావు? ఇతరులను ద్వేషించేటువంటి మాటలను కలిగి ఉన్నారా? ఇతరులను ప్రేమించేటువంటి హృదయం నీవు కలిగి ఉన్నావా? ఏ హృదయమును నీవు కలిగి ఉన్నావు? నీ నోరు దేనిని మాట్లాడుతుందో తెలుసా? నీ హృదయంలో ఉన్నటువంటిది, నీ హృదయము దేనితో అయితే నిండి ఉంటుందో దానిని బట్టే మన నోరు మాట్లాడుతుందని దేవుడు సెలవిచ్చాడు. మన హృదయంలో ఏదైతే ఉంచుకుంటామో అదే నోరు మాట్లాడుతుందని దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి నీవు ఏ రీతిగా మాట్లాడుతున్నావు? నీ హృదయంలో ఉన్నటువంటి ఆ గూఢమైనటువంటి మాటలు ఏ రకమైనటువంటి మాటలు? ఆత్మ సంబంధమైనవైనా, శరీర సంబంధమైనవా? ఒకసారి ఆలోచన చేసుకునండి. నీ హృదయంలో ఆత్మ సంబంధమైన దేవుని యొక్క మాటలను ఉంచుకున్నట్లయితే నీ హృదయము నీ నోటి ద్వారా ఆత్మ సంబంధమైన మాటలను పలకటానికి అవకాశం ఇస్తుంది. ఒకవేళ నీ హృదయంలో వ్యర్థమైన మాటలతో ఇతరుల పట్ల ద్వేషంతో కూడినటువంటి మాటలను నీవు నీ హృదయంలో నింపుకున్నట్లయితే నీ నోరు అదే ద్వేషభావంతో కూడిన మాటలను విడుదల చేస్తూ ఉంది. కాబట్టి హృదయము నిండి ఉండిన దాన్ని బట్టే నోరు మాట్లాడుతుందని దేవుడు చెప్పాడు. నా ప్రియ దేవుని జనాంగమా, ప్రసంగి గ్రంథము 12:14 దేవుడు రాయించాడు కదా, గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయునప్పుడు ఆయన ప్రతి క్రియను, అది మంచిదే గాని చెడ్డదే గాని, ప్రతి దానిని తీర్పులోనికి తెచ్చును అని దేవుడు రాయించాడు. నా ప్రియ దేవుని జనాంగమా, ఆలోచించారా? గూఢమైన ప్రతి అంశమును గురించి దేవుడు విమర్శ చేస్తాడంటండి. కాబట్టి ఎవరూ లేరని మీరు చేసినటువంటి ప్రతి గూఢమైన అంశమును, నీవు ఏ అంశమును గురించి అయితే మాట్లాడావో, ఏ సహోదరుని గురించి అయితే నీవు మాట్లాడావో, నీవు మాట్లాడినటువంటి ప్రతి గూఢమైన అంశమును గురించి దేవుడు విమర్శలోనికి తెస్తానంటున్నాడు. కాబట్టి నీ పొరుగువాని పట్ల, నీ పొరుగువాడు నీ దగ్గర లేనప్పుడు నీ పొరుగువాని మీద నీవు చెప్పినటువంటి ఆ కొండమైన మాటలు, ఆ పాపకార్యములను గుర్చిన తలంపులు, నీవు మాట్లాడినటువంటి ప్రతి క్రియను ఆయన విమర్శ చేస్తానంటున్నాడు. కాబట్టి మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి, ఏంటంటే మనం మాట్లాడే ప్రతి మాట ఒకరు వింటున్నారు, ఆయనే దేవుడికి ఉండవలసిన లక్షణాలు మనము గత కాలమంతా మనము ధ్యానం చేస్తూ వచ్చాము. దేవుని యొక్క లక్షణాలు అనేకములు మనము తెలుసుకున్నాము. దేవుడు మనం మాట్లాడే ప్రతి మాటను వింటాడు అని మనము ధ్యానం చేశాము. కాబట్టి నీవు ఏ రీతిగా మాట్లాడుతున్నావు? ఈ రోజున దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాటలను పెడచెవిన పెడుతూ ఉన్నావా? ఆయన చెప్పిన మాటలను, ఆయన ఉపదేశమును అంగీకరించకుండా నీవు చేస్తున్నటువంటి ప్రతి గూఢమైన అంశమును గూర్చి దేవుడు నిన్ను తీర్పులోనికి తెస్తానంటున్నాడు. జాగ్రత్త. ఈ రోజున నీ నోటితో ఏ మాటలను పలుకుతున్నావు?
మంచి మాటలను నీ నోటి ద్వారా నీవు విడుదల చేస్తూ ఉన్నావా? శాపకరమైనటువంటి మాటలను వచిస్తున్నావా? కొంతమంది మనం ఆలోచన చేసినట్లయితే వారి నోటి ద్వారా తనకు శత్రువులైన వారిని, తనకు పొరుగువారైనటువంటి వారిని శపిస్తూ ఉంటారు. శాపవచనములు మనం పలకకూడదని దేవుడు చెప్పాడు కదా! మీ నోటి ద్వారా మీ నోటి ద్వారా ఆశీర్వచనాలే పలకాలి తప్ప శాపవచనాలు మీ నోటి ద్వారా రాకూడదని దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడు కదా! ఒకవేళ నీకు నచ్చని వారు ఎవరైనా ఉన్నారా? దేవుడు అన్నాడు కదా, తక్షణమే నీవు వెళ్ళి అతనితో సమాధాన పడమని చెప్పాడు. సమాధానకరమైనటువంటి మాటలు మనము కలిగి ఉండాలి తప్ప అసమాధానమైనటువంటి మాటలను మన హృదయంలో నింపుకొనకూడదు. దేవుడు అంటున్నాడు కదా, మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాపక్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాప క్షమాపణ లేదు అని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమ, దేవుడు అంటున్నాడు కదా, మీరు చెడ్డవారయ్యుండి ఎలాగూ మంచి మాటలు పలుకగలరు? దేవుడు అంటున్నాడు కదా, చెడ్డ మనస్సు కలిగి ఉండి నీ హృదయంలో నుండి నీ నోటి ద్వారా మంచి మాటలు ఎలా వస్తాయి? కాబట్టి నీ చెడ్డ హృదయాన్ని, నీలో ఉన్నటువంటి ఆ ద్వేషమును, నీవు ఇతరులను ప్రేమించలేనటువంటి ఆ మనస్సును తీసివేసుకొని ఇతరులను ప్రేమించేటువంటి మనస్సు, ఇతరుల పట్ల నీకున్న ద్వేషభావాన్ని విడిచిపెట్టేటువంటి మనస్సును కలిగి ఉండి ఆయన మార్గంలోనికి వచ్చినట్లయితే నీలో ఉన్నటువంటి ఆ ద్వేషభావాన్ని, నీలో ఉన్నటువంటి ఇతరులను ప్రేమించలేనటువంటి ఆ మనస్సును, ఆ హృదయాన్ని తీసివేసి దేవుడు నీకు మంచి హృదయాన్ని, అందరినీ ప్రేమించేటువంటి హృదయాన్ని, నీ నోరు మంచి మాటలు వచించుటకు నీ హృదయమును ఆయన శుద్ధి చేస్తాను అంటున్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, మనుషులముగా మనం పలికేటువంటి ప్రతి మాట దేవుడు విమర్శ చేస్తానంటున్నాడు. కాబట్టి మనం పలికేటువంటి ప్రతి మాట ఒకరు వింటున్నారు కదా, ఆయనే దేవుడు. దేవుడు ప్రతి మాటను వింటాడు కాబట్టే ఆయన మన విషయాలన్నిటినీ గ్రంథములలో రాయిస్తాడు. జీవ గ్రంథములో అనేక గ్రంథములు మనం ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే అనేక గ్రంథములు ఆ రోజున విప్పబడతాయి. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందుతారు. మనం చనిపోయిన తర్వాత మనం ఈ భూలోకములో చేసినటువంటి ప్రతి క్రియను ఆయన ఆ రోజున ఆ గ్రంథములో రాసినటువంటి విషయాలను విప్పుతాడంటండి. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమ, ఏ విషయాలు చేత మనము దేవునికి దూరం అవుతున్నాం? మన నోటి మాటను బట్టే ఆయన తీర్పు తీరుస్తానంటున్నాడు కదా. నీ నోటిని కాచుకునమని దేవుడు అనేక మార్లు హెచ్చరించాడు కదా. కాబట్టి నీ నోటి ద్వారా నీవు చేసినటువంటి ఆ దోషములను, నీ నోటి ద్వారా నీవు పలికినటువంటి ఆ వ్యర్థమైన మాటలను ఈ రోజున దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే ఆయన నీ హృదయాన్ని, ఆ ద్వేషపూరితమైన మాటలను, నీ హృదయంలో ఉన్నటువంటి ఆ చెడ్డ మాటలను, ఆ ద్వేషపూరితమైన మాటలను, ఇతరులను ప్రేమించలేనటువంటి ఆ హృదయాన్ని నీలో నుండి తీసివేసి మంచి మాటల ద్వారా నీ నోటిని నింపటానికి, దేవుని వాక్కుల ద్వారా నీ హృదయాన్ని నింపడానికి, దేవుని యొక్క ఆశీర్వచనాలను నీ హృదయంలో నింపడానికి ఆయన ఆశపడుతూ ఉన్నాడు. నీవు కోరిక కలిగి ఉన్నావా? నా హృదయము మంచి మాటలతో నిండి ఉండాలి, దేవుని వాక్యంతో నా హృదయం నిండి ఉండాలని ఆశపడితే దేవుడు నిన్ను అడుగుతున్నాడు. ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మా ప్రియ పరలోకపు ప్రభువా, మీకు స్తోత్రాలు నాయన. పరమును విడిచి మా కొరకు ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో మేము ఏ రీతిగా మాట్లాడాలో మాకు నేర్పించారు నాయన. మీరు మాట్లాడి మాకు మాదిరిగా ఉంచినటువంటి ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో మా నోటి మాట ద్వారా ఎంతవరకు మేము చేసిన దోషములను, మేము చేసిన పాపములను కడిగి వేయమని అడుగుచున్నాము. ఈ రోజున మా నోటి ద్వారా మేము చేసినటువంటి ప్రతి దోషమును మీ పాదాల చెంత ఒప్పుకుంటూ ఉండగా వాటిని అంగీకరించమని, ఇకను మేము మా నోటి ద్వారా పాపము చేయకుండానట్లు మమ్మల్ని మేము శుద్ధి చేసుకొని నీ యందు నిలిచి ఉండే భాగ్యం అనుగ్రహించమని ఈరోజు మాకు అనుగ్రహించారు. ఈరోజు మేము చేయ పనులన్నిటి మీద మీ కనుదృష్టి ఉంచి, మీ ఆత్మను తోడుగా ఉంచి, మీ దూతల కాపుదలు అనుగ్రహించి మీరే మహిమ పొందుకోమని, మా నోటిని, మా హృదయమును మేము భద్రం చేసుకున్నటకు సహాయం దయచేయమని, విమర్శ దినమున నీ తీర్పులోనికి మేము రాకుండా
నీ చేత అయా మేము తీర్పు పొందకుండానట్లుగా సహాయము దయచేయమని. ఇదిగో నీ నామం ఎరిగిన వారు అనేక మంది ఉన్నారు నాయన. నీ నామాన్ని దూషిస్తూ ఉన్నారు. అట్లాంటి వారిని క్షమించమని, వారి ఆత్మలను రక్షించమని అడుగుచున్నాను. ఇలాంటి నశించిపోతున్నటువంటి నీ నామం ఎరిగిన వారు అనేక మంది నీ నామమును తెలుసుకొని నాయన, అయా నీవే నిజ రక్షకుడవని, సజీవుడు అయిన దేవుడవని, మాట్లాడే దేవుడవని, అయా ఇదిగో తండ్రి మాతో కలిసి జీవించేటువంటి వాడవని ఆ బిడ్డలందరూ తెలుసుకునేటట్లుగా సహాయం దయచేయమని, ఈ మాటలు విన్న వారి ప్రతి ఒక్క జీవితంలో గొప్ప మార్పును కలుగు చేసి, సత్యవంతుడమైన దేవుడవు నీవేనని వారిలో ఉన్న అజ్ఞానమును పోగొట్టుకొని జ్ఞానముతో నిన్ను స్వీకరించే భాగ్యం అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.